మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. నేను ఎక్కడా కూడా మిమ్మల్ని లైక్, సబ్స్క్రైబ్ అడగట్ల. ఛానల్‌కి సబ్స్క్రైబ్ కూడా అడగట్ల మేము. కేవలం అడుగుతుంది ఒక కామెంట్. అది కూడా మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి. జాతకంలో శనిగ్రహం, రాహుగ్రహం అనుకూలంగా ఉండే ఏ పని చేసినా కూడా మనకి ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాలే ఒక వ్యక్తి పురోగతి, పేదరికానికి కారణమవుతాయి. అయితే కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల మీద రాహు, శని గ్రహాలు ప్రతికూల ప్రభావాన్ని చూపించబోతున్నాయి. దీనివల్ల వారు ఏ పని చేసినా కలిసి రాకపోవడం, నిందల పాలు అవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటనే చూద్దాం. జ్యోతిష శాస్త్రంలో శని, రాహు గ్రహాలు చాలా శక్తివంతమైనమాట అనమాట. అంటే వీటిని కీడు, చెడు గ్రహాలను కూడా పిలిచేవాళ్ళు ఉంటారు. ఇక ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక కష్టాలు, ఇంట్లో ఉన్న భార్యాభర్తలతో కష్టాలు ఏవైతే వస్తాయో వాటికి ఇవే ముఖ్య కారణం అని పండితులు చెప్తూ ఉంటారు. ఎవరి జాతకంలో అయితే రెండు గ్రహాలు బలహీనంగా, ప్రతికూలంగా ఉంటాయో వారు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 2026లో వీళ్ళకి చుక్కలు కనపడబోతున్నాయి. ఎవరు అనేది ఇప్పుడు చెప్తా. అందుకే చెప్తున్నా, ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్లో వేయండి. ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది. జాగ్రత్తలు తీసుకుంటారు. మేషరాశికి ఏ రకమైన ప్రభావం ఉంటుంది? మేషరాశి మీద 2026లో శని సంచారం, రాహు సంచారం వల్ల చెడు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రయోజనాలు ఇవ్వదు. అప్పులు ఎక్కువ అవుతాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశను మిగుల్చుతాయి. ఇంటా బయట ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. సింహరాశి వారి మీద కూడా శని ప్రభావం కంటే రాహు ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతుంది. దీనివల్ల ఏదైనా పని మొదలు పెడతారు కదా. సింహరాశి వాళ్ళు ఏదైనా పని, అంటే సింహరాశి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చేస్తారు పనులు. బట్ వాళ్ళు ఏదైనా కొత్త పనులు మొదలు పెడితే, అంటే ఆల్రెడీ నడుస్తున్న కథ ఓకే, బట్ 2026 వచ్చింది, కొత్త పనులు ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అవి మధ్యలోనే ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది, లేదా అసలు మొదలు కూడా కావన్నమాట. ఈ రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సింహరాశి వాళ్ళు 2026లో కొంతకాలం వరకు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యం ఇవన్నీ, అంటే స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఒక యాంగ్జైటీ లాంటిది, అనారోగ్యం అంటే అన్హెల్తీ పెరిగే పరిస్థితులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే సింహరాశి వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో ఫస్ట్ హాఫ్ వదిలేయండి. 2026 ఫస్ట్ హాఫ్ వదిలేసి ఆ తర్వాత ప్రయత్నాలు చేసుకోండి. అప్పుడు కాస్తంత ఛాన్సెస్ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళ ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఏలినాటి శని చివరి దశకి చేరుకుంది. అందువల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉందంట. ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థికంగా ఎక్కువగా నష్టపోవడం, కుటుంబంలో కలహాలు, ఉద్యోగం చేసే చోట ప్రాధాన్యత తగ్గిపోవడం, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో అనుకోని నష్టాలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ఎంత కష్టపడినా దానికి తగినటువంటి ఫలితం పొందరు అని చెప్తున్నారు పండితులు. మీనరాశి వారికి శని, రాహు ప్రతికూల ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. వీరు ఏ పని చేసినా నిందల పాలవుతారు, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కావడంతో ఈ సంవత్సరం మొత్తం 2026 మొత్తం కూడా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి.